నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం? మిథున రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. వీళ్ళకు ఎప్పటి నుంచో కావాల్సినటువంటి ఒక పని ఈ మాసములో దానికి పని చేసుకోవటానికి అనుకూలించటము, కావాల్సినటువంటి వ్యక్తులు అంటే ఆత్మీయులు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా వీళ్లకు కాస్త సహకరించి ఒక 4 మెట్లు పైకి ఎక్కడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు, వీళ్ళు ఎప్పటి నుంచో కుదవుకు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకునేటువంటి దానికి ప్రయత్నాలు చేసుకోవటము, నూతన వాహనము కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు రావటము, ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సూచనలు గనక ఉంటే ఆ సూచనలన్నీ కూడా తీసేసి ఆరోగ్యవంతముగా ఉంది అని సుఖశాంతులతో ఉండేటువంటి విధానముగా ముందుకు వెళ్ళటము, ఇంట్లో శుభకార్యాలు చేయటానికి కావాల్సినటువంటి విధముగా దానికి సంబంధించినటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుకోవటము, విదేశాల నుండి ఏదో ఒక వార్త అనేటువంటిది విని ఆనందం పడేటువంటి విధముగా ఈ మాసమంతా కూడా వీళ్ళు ఉండటం, ఇక ఉద్యోగాలు కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేసుకుంటే కొంతవరకు సఫలీకృతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా మామూలుగా రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా యథావిధిగా వాళ్ళకేం పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండదు. పై అధికారులతో ఏదైనా మనస్పర్ధలు కనుక ఉంటే ఈ మాసంలో తొలగిపోవటము కూడా ఉంటుంది. మళ్ళీ వాళ్లకు దగ్గర కావటం చేయటం అనేది ఉంటుంది కాక, మిథున రాశి వాళ్లకు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అన్ని రంగాల్లోనూ ఉంటారు బాగానే ఉంటుంది. ఒక స్త్రీ మూలకముగా కానీ లేదు డబ్బు పరంగా కానీ ఏదైనా అప్పు ఇచ్చిన వాళ్ళు, ఎవరికైనా అప్పు ఉంటాము కదా, వాళ్ళ నుండి కానీ ఒక మాట పడేటువంటి పరిస్థితి ఉండవచ్చును, చిన్న మనక్లేశము లాంటిది కలగవచ్చును అనేటువంటిది సూచన ప్రాయముగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇక వీళ్ళకి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి మిథున రాశి వారికి గురువుగారు. వీళ్ళు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ ఉత్తరము మినహా 3 దిక్కులు బాగా పనికొస్తాయి వీళ్లకు. ఇక వస్త్రాలు ఎటువంటి వస్త్రము వేసుకుంటే బాగుంటుంది అని కనుక వీళ్ళు అనుకుంటే కాస్త లైట్ బ్లూ వేసుకుంటే మేలవుతుంది, లేదా వైట్ వేసుకున్నా పర్వాలేదు. వీళ్ళు ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఇక ఆరాధన విషయంలో ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఈ మాసమంతా కూడా వీళ్లకు మేలు జరుగుతుంది. ఇంకా ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళినప్పుడు ఏదో 1-2 ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి కదా, ఆ పనులకు మేము వెళుతున్నాము, మాకు ఈ పని కావాలి, ఎలాగైనా సరే ఈ పని అయి తీరాలి అని అనుకునేటువంటి వాళ్లకు 2 ఖర్జూరపళ్ళు 3 ఒక్కలు దగ్గర పెట్టుకుని వెళితే ఆ పని సఫలీకృతము కావటానికి మేలు జరుగుతుంది కాక. ఓకే,
చాలా చక్కటి పరిహారం చెప్పారు. పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. స్కై బ్లూ ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి. ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనా ముందు జాతకాలని చూపించుకోవాలి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాస్తా మళ్ళీ కలుద్దాం. నమస్తే.